రెండో వంట పేరు ఏంటి బామ్మ? క్యారెట్ పరోటా. సరే మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. గోధుమ పిండి, క్యారెట్ ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర, నువ్వులు, కారం, బియ్యం పిండి, నూనె, ఉప్పు. ఓకే బామ్మ, కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసినాయి కదా. మరి క్యారెట్ పరోటా చేసుకోవడానికి మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? తయారు చేద్దాం. ముందు ఏం చేయాలి? బియ్యం పిండి వేసుకోవాలమ్మా. గోధుమ పిండి వేసుకుందాం. అయితే వేసుకుంటూ చేసుకుందాం. తర్వాత బియ్యం పిండి వేసుకుందాం. నెక్స్ట్ గోధుమ పిండి. తర్వాత ధనియాల పొడి. తర్వాత జీలకర్ర. మొత్తం అన్ని వేసేసుకోవడమేమో కదా. జీలకర్ర కూడా వేసుకున్నాము. మరి ఇంకా నువ్వులు. తర్వాత కారం. అంటే స్పైసీగా ఉండే పరోటా అన్నమాట ఇది. తర్వాత క్యారెట్ ముద్ద. ఇప్పుడు ఏం చేయాలి? ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని వచ్చేసినట్టే కదా బామ్మ? ఉప్పు వేయలేదు కదా. ఉప్పు వేద్దాం అయితే. ఉప్పు అన్ని వేసుకుని కలుపుకోవాలా? ఓకే. అయితే చేతికి పనప్ చెప్పాలి కదా. కొంచెం నీళ్లు పడతాయంటారా? పడతాయి. ఎంత వేయాలి? ముద్ద కావాలిగా. నూనె కూడా వేసుకుంటాం. వేసుకోవాలి. ఆహా, చేతులకి అది అంటకుండా ఉండి ముద్ద ఈజీగా ఫామ్ అవుతుంది. ముద్ద కింద ఇలా కలుపుకోవాలి. అయిపోయిందా? ఇలా మనం ఎంతసేపు ముందు కలుపుకోవాలంటారు? రోటీలు వేసుకునే పావు గంట. ఒక ఆల్రెడీ మీరు కలుపుకుని పెట్టుకున్నట్టున్నారు ఇక్కడ ముద్ద. సో అరగంట ఇది ఆల్రెడీ నానిపోయింది కాబట్టి ఒక పావు గంట దీంతో మనం చేద్దాం అయితే. ఓకేనా? ఇది ఇందులో వేసేద్దామా? అంతే, ఇది ఇందులో వేసేసి పక్కన పెట్టేద్దాం. నేను హెల్ప్ చేయనా? ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అయితే? ఏ విధంగా మీకు నేను సహాయపడగలను? కొంచెం కలపాలా? సో బామ్మగారు కూడా రెడీ అయిపోయారు చక్కగా కర్రాపీటతోటి. ఇప్పుడు నేను చక్కగా రౌండ్ ముద్దలు చేసి ఇచ్చేస్తే మీరు పరోటాల కింద చేసేస్తారనమాట. సరే, నాది ఆలస్యం అయితే. మనకి ఏ సైజులో కావాలంటారు? ఇదా ఇంకా చిన్న చైనా? చాలా ఈ సైజు. ఇదిగోండి, చాలు కదా సైజు. సరే, అయితే లోపలని అది తయారైపోతుంది కాబట్టి నేను స్టవ్ ఆన్ చేసేసుకుంటాను. పనిలో పని తొందరగా అయిపోతుంది మనకి. తవ్వ పెట్టుకుని కొంచెం నూనె అయినా ఇది వేసేస్తాను. మీరు ఇది కూడా చేసేసుకోండి. బామ్మ, మరి మీకు ఎంతమంది మనవాళ్ళు, ఎంతమంది మనవరాళ్ళు? 5 మనవరాళ్ళు, 3 మనవాళ్ళు. అయిపోయింది. పక్కన తీసేసుకుందాం అయితే. మళ్ళీ నూనె వేస్తాను. ఇంకోటి కూడా కాల్చుకుందాం. నువ్వేనా? బామ్మ, అయిపోయినట్టుంది. ఇంక ఇది కూడా తీసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకేనా? సో రెడీ అయిపోయింది మన క్యారెట్ పరోటాలు. చూసారు కదా, వేడి వేడిగా క్యారెట్ పరోటాలు రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు,
నూనె, ధనియాల పొడి, క్యారెట్ ముద్ద, గోధుమ పిండి, బియ్యం పిండి. క్యారెట్ పరోటా తయారు చేసుకోవడానికి ముందుగా క్యారెట్ ను ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పుల గోధుమ పిండి, ధనియాల పొడి, జీలకర్ర, నువ్వులు, కారం, క్యారెట్ ముద్ద, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. బాగా కలుపుకున్న ముద్దల నుండి చిన్న ముద్దను తీసుకుని బాల్స్ లా చేసి పరోటాలా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. వేడైన తర్వాత పరోటాను వేసి వేయించాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి క్యారెట్ పరోటా రెడీ.